ఈ రోజు మనం ఒక శక్తివంతమైన మరియు సహజమైన భావన గురించి, అదే యోగా, ఒక ఔషధం, వీటి ప్రయోజనాలు, చికిత్స మరియు రోజువారీ వైద్యం దినచర్య, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. పరిచయం. అందరికీ నమస్కారం, మా ఛానల్కు మళ్ళీ స్వాగతం. వేల సంవత్సరాలుగా యోగా కేవలం వ్యాయామంగా మాత్రమే కాకుండా శరీరం మరియు మనసుకు సంపూర్ణ చికిత్సా విధానంగా ఆచరించబడుతోంది. ఈ వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, వెన్నునొప్పి మరియు జీవనశైలి సంబంధిత వ్యాధులు చాలా సాధారణమవుతున్నాయి. కేవలం మందులపై ఆధారపడకుండా చాలా మంది ఇప్పుడు యోగాను ఒక సురక్షితమైన, సహజమైన మరియు సమగ్ర చికిత్సగా యోగా వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది, యోగా ఎలా ఔషధంగా పనిచేస్తుంది, దాని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, మరియు మీరు అనుసరించగల సరళమైన రోజువారీ హీలింగ్ రొటీన్. ఔషధంగా యోగా అంటే ఏమిటి? ఔషధంగా యోగా అంటే ఆసనాలు, శ్వాస వ్యాయామాలు మరియు ధ్యానం వంటి యోగా సాధనలను ఉపయోగించి వ్యాధులను సహజంగా నివారించడం మరియు నియంత్రించడం. ఆధునిక చికిత్స చాలా సార్లు కేవలం లక్షణాలపై దృష్టి పెడుతుంది, కానీ యోగా అసమతుల్యత యొక్క మూల కారణంపై పనిచేస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు ముఖ్యంగా నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. యోగా శరీరంలోని సహజ స్వస్థత శక్తిని ఉత్తేజపరుస్తుంది. శరీరం మరియు మనసు సమతుల్యంగా ఉన్నప్పుడు స్వస్థత సహజంగానే జరుగుతుంది. యోగా ఔషధంగా ప్రయోజనాలు. ఇప్పుడు ముఖ్యమైన ప్రయోజనాలను చూద్దాం. ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది. లోతైన శ్వాస పద్ధతులు మరియు ధ్యానం కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తాయి. ఇది మానసిక ప్రశాంతతను మరియు భావోద్వేగ స్థిరత్వాన్ని తెస్తుంది. మానసిక నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. యోగా మెదడులోని మంచి అనుభూతి, రసాయనమైన సెరోటోనిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా సాధన చేయడం ప్రతికూల ఆలోచనలను తగ్గిస్తుంది మరియు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. రక్తపోటు మరియు గుండె ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది. సున్నితమైన యోగా మరియు శ్వాస వ్యాయామాలు రక్త నాళాలను సడలించి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొన్ని యోగా ఆసనాలు జీర్ణ అవయవాలను ఉత్తేజపరచి ఆమ్లత్వం, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి. వెన్నునొప్పి మరియు కీళ్ల నొప్పి నుండి ఉపశమనం పొందుతాయి. సాగదీయడం మరియు బలపరిచే వ్యాయామాలు వశ్యత మరియు భంగిమను మెరుగుపరుస్తాయి, దీర్ఘకాలిక నొప్పిని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యోగా ప్రసరణ మరియు శోషరస పారుదలని మెరుగుపరుస్తుంది. శరీరం సహజంగా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. విశ్రాంతి సాధనలు మనసును ప్రశాంతంగా చేసి సులభంగా నిద్రపోవడానికి మరియు మంచి నిద్ర కొనసాగించడానికి సహాయపడతాయి. అందుకే నేడు చాలా మంది వైద్యులు వైద్య చికిత్సతో పాటు సహాయక చికిత్సగా యోగాను సిఫార్సు చేస్తున్నారు. యోగా థెరపీ, ఇది ఎలా పనిచేస్తుంది? యోగా థెరపీ అనేది వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన విధానం. అంటే
ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని ఆధారంగా తీసుకుని ప్రత్యేక యోగా సాధనలను ఎంపిక చేయడం. ఉదాహరణకు, ఆందోళన కోసం శ్వాస వ్యాయామాలు మరియు ధ్యానంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. వెన్నునొప్పి కోసం సున్నితమైన స్ట్రెచింగ్ మరియు సరైన భంగిమ సరిచేసే సాధనలు చేయాలి. మధుమేహం కోసం మెలికల ఆసనాలు మరియు విశ్రాంతి పద్ధతులు చేర్చాలి. యోగా థెరపీ అత్యవసర వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు, కానీ దీర్ఘకాలిక స్వస్థత మరియు వ్యాధి నివారణకు ఇది బలమైన సహాయక పద్ధతిగా పనిచేస్తుంది. సరళమైన రోజువారీ హీలింగ్ రొటీన్ 15 నిమిషాలు నుండి 20 నిమిషాలు వరకు. ఇప్పుడు మీరు ఇంట్లో అనుసరించగల ఒక సరళమైన రోజువారీ సాధన విధానాన్ని చెప్పుకుందాము. మొదటి దశ, లోతైన శ్వాస. 3 నిమిషాలు చేయండి. నెమ్మదిగా శ్వాసను లోపలికి తీసుకుని బయటకు విడిచే సాధన చేయండి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ప్రయత్నించవచ్చు, ఇది నర్వస్ సిస్టమ్ను ప్రశాంతంగా చేస్తుంది. రెండో దశ, సున్నితమైన స్ట్రెచింగ్. 5 నిమిషాలు చేయండి. మెడను మెల్లగా తిప్పడం, భుజాలను చక్రంలా తిప్పడం, స్వల్పంగా ముందుకు వంగే వ్యాయామాలు చేయండి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మూడో దశ, సూర్య నమస్కారం. 5 నిమిషాలు చేయండి. శరీరానికి శక్తినివ్వడానికి మరియు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి 4 నుండి 6 సార్లు సూర్య నమస్కారం చేయండి. 4వ దశ, విశ్రాంతి. 5 నిమిషాలు చేయండి. శవాసనలో పడుకుని కళ్ళను మూసి శ్వాసపై దృష్టి పెట్టండి. శరీరం పూర్తిగా రిలాక్స్ అయ్యేలా అనుమతించండి. 5వ దశ, చిన్న ధ్యానం. 3 నిమిషాలు చేయండి. సౌకర్యంగా కూర్చుని ఎలాంటి తీర్పు లేకుండా మీ ఆలోచనలను గమనించండి. ఈ విధానాన్ని ప్రతిరోజూ సాధన చేస్తే శారీరక మరియు మానసిక ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన సూచనలు. ఖాళీ కడుపుతో సాధన చేయండి. మీరు ప్రారంభ స్థాయిలో ఉన్నవారైతే నెమ్మదిగా ప్రారంభించండి. మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడిని లేదా సర్టిఫైడ్ యోగా థెరపిస్ట్ను సంప్రదించండి. తీవ్రత కంటే నియమిత సాధన, క్రమశిక్షణ మరింత ముఖ్యమైనది. వారానికి ఒకసారి 1 గంట చేయడం కంటే ప్రతిరోజు 15 నిమిషాలు సాధన చేయడం ఎంతో మంచిది. ముగింపు. ముగింపుగా చెప్పాలంటే, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు, ఇది శరీరం మరియు మనసుకు శక్తివంతమైన సహజ ఔషధం. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది, గుండెను బలపరుస్తుంది మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నియమితంగా సాధన చేస్తే యోగా వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది మరియు దీర్ఘకాలిక స్వస్థతకు సహజంగా మరియు సురక్షితంగా మద్దతు ఇస్తుంది. కాబట్టి ఈరోజే ప్రారంభించండి. చిన్న చిన్న అడుగులతో మొదలు పెట్టండి, నియమితంగా కొనసాగండి, మరియు మీలో జరిగే మార్పును అనుభవించండి. వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను.
మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.